Hi everyone. Today discuss about the new chapter is mathematical physics. అసలు ఈ చాప్టర్ ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకుంటే ఏం యూజ్ ఉంటాయి అనేది అన్ని డిస్కస్ చేద్దాం. మ్యాథమెటికల్ ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ లో సగం ప్రాబ్లమేటిక్ డెరివేషన్ పార్ట్ ఉంటాయి, సమ్స్ ఉంటాయి. ఇవన్నీ యూజ్ చేసేది దేని మీద అంటే డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్. ఆ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ మనం ఎలా చదువుతాం అంటే మ్యాథమెటికల్ ఫిజిక్స్ లో చదువుతాం. ఇది మ్యాథమెటికల్ ఫిజిక్స్ లో ఎలా చదువుతామో చూద్దాం వన్ బై వన్. సో న్యూ చాప్టర్ ఈజ్ mathematical physics. ఈ మ్యాథమెటికల్ ఫిజిక్స్ లో ఫస్ట్ మనకి 2 పార్ట్స్ మెయిన్ ఉంటాయమ్మా. ఫస్ట్ వన్ డిఫరెన్షియేషన్ అండ్ సెకండ్ వన్ ఇంటిగ్రేషన్. ఫస్ట్ వన్ ఏంటంటే డిఫరెన్షియేషన్. ఉంటుంది. సెకండ్ వన్ ఏముంటుందంటే ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఓకేనా? సెకండ్ వన్ ఏముంటుందంటే ఇంటిగ్రేషన్. ఓకే, డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ఎందుకు యూజ్ చేస్తాం, అసలు దీనివల్ల యూజ్ ఏంటి, ప్రతిదీ తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియేషన్ ఎలా వాడతాం అనేది చూద్దాం. దీన్ని మ్యాథమెటికల్ టూల్స్ అని కూడా పిలుస్తాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియేషన్ ని ఎలా యూజ్ చేస్తామో చూద్దాం ఒకసారి. దీనికన్నా స్టార్ట్ చేసే ముందు చిన్న బేసిక్ టర్మ్స్ ఉంటే అవి యూజ్ చేసి చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఉంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ ఎక్స్ డిస్టెన్స్ అనుకోండి, ఇక్కడికి వచ్చి ఆగింది. ఫైనల్ డిస్టెన్స్ అంతేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే డిఫరెన్స్ ఏమంటాం? చేంజ్ ఇన్ ద పొజిషన్. దాన్ని ఎలా రాస్తాం? డెల్టా ఎక్స్ అని రాస్తాం. దాంతో పాటు ఇనీషియల్ కూడా తీసుకుంటామా లేదా? అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది పొజిషన్, కాబట్టి ఎక్స్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? ఇది చేంజ్ ఇన్ కదా, కాబట్టి ఇనీషియల్. ఎలా చెప్తామని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అనుకోండి. ఇప్పుడు ఇదేమో ఇది 0 అవుతుంది, మిగతాది ఏం మిగులుతుంది? డెల్టా ఎక్స్. అంటే చేంజ్ ఇన్ పొజిషనే కదా, అంటే సరిపోయిందా లేదా? అది ఇలా చెప్తాం. అప్పుడు దీనికి చేంజ్ ఇన్ ద వాల్యూ అంటే ఏమని చెప్తాం? చేంజ్ ఇన్ ద బిట్వీన్ ద ఇనీషియల్ అండ్ ఫైనల్, ఆర్ ఫైనల్ అండ్ ఇనీషియల్. చూడండి, చేంజ్ ఇన్ పొజిషన్, చేంజ్ ఇన్ ఫైనల్, చేంజ్ ఇన్ ఇనీషియల్ అండ్ ఫైనల్, ఇనీషియల్ అండ్ ఫైనల్. అప్పుడు ఎలా చేస్తాం చూడండి అమ్మా. ఇనీషియల్ అండ్ ఫైనల్ అన్నామంటే ఇప్పుడు ఏం చేస్తాం? ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎక్స్. అప్పుడు ఏమొస్తుందమ్మా? ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎక్స్. క్యాన్సిల్ అయితే ఏమొస్తుందమ్మా? డెల్టా ఎక్స్. ఏమొస్తుంది? డెల్టా ఎక్స్ పొజిషన్ మాత్రమే వస్తుంది. అంటే చేంజ్ ఇన్, అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్ చేసాం అనుకోండి, చేంజ్ ఇన్ పొజిషనే కదా, కాబట్టి ఏమొచ్చింది? డెల్టా ఎక్స్. డెల్టా ఎక్స్ అంటే చేంజ్ ఇన్ పొజిషన్. అలాగే వైల్లో తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైల్లో తీసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ఏం తీసుకుంటామంటే వైల్లో తీసుకుందాం. వైల్లో తీసుకొని చేస్తే ఎలా వస్తుంది? వై ప్లస్ డెల్టా వై. ఇప్పుడు చేంజ్ ఇన్ పొజిషన్ అంటే ఏం చెప్తామమ్మా? వై ప్లస్ డెల్టా వై మైనస్ వై క్యాన్సిల్ అయితే ఏమొస్తుందమ్మా? చేంజ్ ఇన్ పొజిషన్ కదా వస్తుంది. దీన్ని చేంజ్ ఇన్ పొజిషన్, చేంజ్ ఇన్ ఇనిషియల్ అండ్ ఫైనల్. చేంజ్ ఇన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే డిఫరెన్స్ ని, ఆ చేంజ్ ని ఏమంటాం? డెల్టా యూజ్ చేస్తాం. ఓకేనా? అదే ఈ ఎక్స్ప్రెషన్ ఎలా చేస్తాం అనేది ఫస్ట్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకు అది యూజ్ చేయాలనేది కూడా తెలుస్తుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వై నుంచి వై ప్లస్ డెల్టా వై వరకు చేంజ్ అయింది, అంతే కదా. ఇప్పుడు మనకి ఇది డెల్టా వై అనేది చాలా చేంజ్ ఇన్ స్మాల్ వాల్యూస్. చేంజ్ ఇన్ వై అంటే స్మాల్ చేంజెస్ ఎప్పుడు ఏమవుతాయి? నెగ్లిజిబుల్ అవుతాయి. అంటే ఎలా చేస్తామో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని లిమిట్స్ లో చెప్తా. డెల్టా వై లేకపోతే డెల్టా వై టెన్స్ టు 0. ఇది అప్రాక్సిమేట్ గా ఎంత అయిపోతుందమ్మా? నెగ్లిజిబుల్, అంటే 0 అయిపోయింది అనుకో. అప్పుడు ఏమొస్తుంది? దీన్ని ఎలా రాస్తాం? డెల్టా వై బై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనుకోండి. ఇది వై 0 అయింది అనుకున్నాం. ఇది 0 అయిందంటే ఏమవుతుంది? ఓన్లీ వైయే కదా మిగులుతుంది. అంటే ఎక్కడ తీసుకున్నా సేమ్ పొజిషన్ ఉన్నట్టే కదా, అంతేనా? అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ని మనం ఎలా రాస్తామంటే సింపుల్ గా డివై బై డిఎక్స్. దీన్ని డిఫరెన్షియేషన్ కాంపోనెంట్స్ అంటాం.
ఓకేనా. అయితే దీన్ని ఫస్ట్ ఎలా చేస్తామనేది చూద్దాం. ఇంకెక్కడ నుంచి ఇప్పుడు ఇది ఎలా వచ్చింది అర్థమైంది కదా. ఈ మొత్తాన్ని ఎలా రాస్తాం సింపుల్ గా dy/dx. అయితే దీన్ని ఎలా యూజ్ చేస్తామో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ y be the function of x. y be the function of x. y be the function of x. అంటే దీని మీనింగ్ ఏంటో రాద్దాం. y is equal to f of x. y is equal to f of x. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ ప్లేస్ లో ఏదైనా వాల్యూ తీసుకుంటే y కూడా ఏమవుతుందమ్మా చేంజ్ అవుతుందా లేదా. అంటే ఇది ఒక ఫంక్షనే కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 తీసుకున్నాం ఒక y కూడా చేంజ్ అవుతుందా లేదా. అలా చేంజ్ అయితే దీన్ని ఏమంటాం y be the function of x. ఇది ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తాం. ఈ ఫంక్షన్ ని ఎలా రాస్తామో చూద్దాం. చూడండి ఈ డిఫరెన్షియేషన్ అసలు ఎందుకు వాడాలో చిన్న క్లూ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ ఉందమ్మా. గ్రాఫికల్ మెథడ్ ఒక వేవ్ అనేది ఎలా ఉంది. ఓకేనా. మనకి దీనికి డైరెక్షన్ కానీ ఓకేనా స్లోప్ కానీ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం ఒక టాంజెంట్ లైన్ డ్రా చేస్తాం. అప్పుడు ఈ థీటాతో ఇది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందో చూస్తాం. ఇక్కడ కావాలంటే ఇక్కడ ఒక టాంజెంట్ లైన్ డ్రా చేస్తాం. అప్పుడు ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. ఇక్కడ కావాలంటే ఇక్కడ యూజ్ చేస్తాం. ప్రతిదానికి మనం స్లోప్ డ్రా చేయలేం కదా. కాబట్టి దానికోసమని ఏం చేశారంటే డిఫరెన్షియేషన్ అనే మెథడ్ ని యూజ్ చేసుకొని స్లోప్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. డిఫరెన్షియేషన్ మెథడ్ యూజ్ చేసుకొని స్లోప్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది తెలుస్తుంది. ఇప్పుడు అర్థమైందా. డిఫరెన్షియేషన్ ఎందుకు వాడతాం. వి నీడ్ టు ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది కర్వ్. ఈ స్లోప్ ఎంత ఉందో ఏంటనేది ఎవరు చెప్తారు. డిఫరెన్షియేషన్ లో మెయిన్ గా మనం చూడడం ఒకసారి. డిఫరెన్షియేషన్ లో అసలు అది ఎలా యూజ్ చేస్తామని చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ dy/dx ఉందాం. ఓకేనా. dy/dx. y be the function of x అని చెప్పాం కదా. y is equal to f of x. y be the f of x. చూడండి ఈ డిఫరెన్షియల్ dy/dx ఉంది కదా. దీన్ని ఏమంటామంటే డిఫరెన్షియల్ ఆపరేటర్ అని పిలుస్తాం. దీన్ని ఏమని పిలుస్తామంటే డిఫరెన్షియల్ ఆపరేటర్. ఈ వైని ఏమంటాం y be the function of x. మనం దీన్ని చేస్తే మనకి ఏమొస్తుంది డిఫరెన్షియేషన్ చేస్తే స్లోప్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. స్లోప్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. అదే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లో గానీ ఎలా యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా. అసలు ఇప్పుడు ఇది అర్థమైంది కదా. స్లోప్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. డిఫరెన్షియేషన్ ఎందుకు వాడతాం టు ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్. అంతేనా. ఎంత స్లోప్ ఉందనేది ఎవరు చెప్తారు డిఫరెన్షియేషన్. ఎందుకు మాటిమాటికి టాంజెంట్ లైన్ డ్రా చేయలేం కదా. కాబట్టి ఏం యూజ్ చేస్తాం డిఫరెన్షియేషన్ వాడతాం. ఈ డిఫరెన్షియేషన్ మనం ఏమని పిలుస్తామంటే చాలా సింపుల్ గా వి కెన్ క్యాల్కులేట్ ద సబ్ట్రాక్షన్ ఆఫ్ ది వేవ్. చూడండి ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని ఎలా చేస్తాం. ఒక గ్రాఫ్ తీసుకొని చేద్దాం. గ్రాఫ్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రాఫ్ ఉంది. ఇలా ఒక గ్రాఫ్ ఉంది. ఓకేనా. ఈ గ్రాఫ్ లో ఏం చేస్తామంటే ఒక ట్రయాంగిల్ షేప్ లో చూపిస్తాం. ఇది కదా యాక్చువల్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఆల్ఫా అనుకోండి. దాన్ని ఏమనుకున్నాం ఆల్ఫా. ఇది ఓ అనుకోండి. ఏ బి ఓకే ఆన్ ఎక్స్ యాక్సిస్. ఇది కూడా అంతే. ఓకేనా. ఇది y యాక్సిస్ కాబట్టి చేంజ్ ఇన్ y అంటే ఏం రాయొచ్చు dy రాయొచ్చా లేదా. చేంజ్ ఇన్ y ఆన్ y యాక్సిస్. ఫైనల్ ఇనిషియల్ ఇప్పుడే చెప్పాం కదా చేంజ్ ఇన్ పాయింట్. ఇది ఫైనల్ మైనస్ ఇనిషియల్ అంటే ఏమొస్తుందమ్మా dx. ఈ డిస్టెన్స్ అంతా ఏమంటాం x అంటామా లేదా. ఓకే. ఇప్పుడు మనకి దీనికి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా యూజ్ చేస్తా ఏ కాంపోనెంట్ వాడితే మనకి స్లోప్ వస్తుంది డిఫరెన్షియేషన్ లో. ఓకేనా. అది దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు చూడండి ఇప్పుడు దీని నుంచి ఎలా రాయొచ్చు మనకి ఇది కావాలి కదా. ఇది మనకు కావాలి అంతేనా. ఫస్ట్ ఇది ఏం కావాలో చూద్దాం. దీని నుంచి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిడి అనుకున్నాం. ఇది కావాలి. ఇదంతా y యాక్సిస్ కదా. ఇది చేంజ్ ఇన్ y dy ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి రెండు ఈక్వలే కదా. ఇప్పుడు చూడండి మనకి ఈ పార్ట్ కావాలంటే ఏం చేయాలమ్మా ఈ పార్ట్ మైనస్ ఈ పార్ట్ నుంచి తీస్తే సరిపోతుందా లేదా. అంటే ఎలా రాయొచ్చు చూడండి ఇక్కడ రాస్తాను. ఓబి
ఓబి నుంచి ఓఏ తీసామనుకోండి, ఓబి నుంచి ఓఏ తీస్తే ఏ పార్ట్ వస్తుందమ్మా? ఏబి వస్తుందా రాదా? ఏబి కావాలంటే ఏం చేయాలి? ఓబి నుంచి టోటల్ నుంచి ఈ పార్ట్ తీసేయాలి. అంటే ఏం రాస్తాం? ఓబి అంటే ఏముందమ్మా? ఓబి అంటే ఎక్స్ కదా, సారీ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ కదా. ఓబి అంటే ఎక్స్ ప్లస్ డిఎక్స్, ఎక్స్ ప్లస్ డిఎక్స్. చూడమ్మా, డెల్టా ఎక్స్ అయినా డిఎక్స్ అయినా ఒకటే, అంటే చేంజ్ ఇన్ అని అర్థం. ఓకేనా? డెల్టా ఎక్స్ రాసినా డిఎక్స్ రాసినా ఒకటే. మైనస్ ఓఏ అంటే ఏముంది? ఎక్స్ ఉంది. క్యాన్సిల్ అయితే ఏమొస్తుందమ్మా? డిఎక్సే కదా. ఏబి ఏమొచ్చింది? డిఎక్స్ వచ్చిందా లేదా? ఓకే. అలాగే ఆన్ వై యాక్సిస్ మీద కూడా చేస్తే ఏమొస్తుంది చూడండి, మనకి సిడి కావాలి అంతే కదా. సిడి కావాలంటే ఏం చేయాలమ్మా? ఓడి మైనస్ ఓసి చేస్తే సరిపోతుందా లేదా? అంటే ఏం రాయొచ్చు? ఓడి అంటే ఏం రాయొచ్చు? వై ప్లస్ డివై మైనస్ ఓసి అంటే ఏముందమ్మా? వై ఉంది. వై క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? డివై వచ్చిందా లేదా? ఓకే. అయితే మనకి ఇది యాంగిల్ ఉంది కదా, మనకి ఏమేమి వచ్చాయి? డివై వచ్చింది, డిఎక్స్ వచ్చింది అంతే కదా. ఇప్పుడు డివై తెలుసు, డిఎక్స్ తెలుసు, అంటే ఆపోజిట్ సైడ్ తెలుసు, ఎడ్జెంట్ సైడ్ తెలుసు. అంటే ఏ కాంపోనెంట్ వాడతాం? tan కాంపోనెంట్. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చమ్మా? డివై బై డిఎక్స్. అంటే మనకి స్లోప్ కావాలంటే ఏ కాంపోనెంట్ వాడతాం? tan కాంపోనెంట్ వాడతాం. స్లోప్ కావాలంటే ఏ కాంపోనెంట్ వాడతాం? tan కాంపోనెంట్. ఈ tan కాంపోనెంట్ వాడడం వల్ల ఏమవుతుందమ్మా? మనకి ఈజీగా స్లోప్ ని ఐడెంటిఫై చేసేవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఈ స్లోపే కదా. ఈ స్లోప్ ని కనుక్కున్నామా లేదా? అంటే మన ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లో స్లోప్ ని ఫైండ్ అవుట్ చేయడానికి యాంగిల్స్ ఇస్తే ఏ కాంపోనెంట్ వాడతాం? ఇట్స్ tan కాంపోనెంట్ వాడతాం. ఓకేనా? అందుకే tan ఏమి ఇస్తుందమ్మా? ఇట్స్ గివ్స్ ద స్లోప్. ఇప్పుడు దీని నుంచి మనకు అర్థమైందా లేదా? కాబట్టి ఎక్కడ వచ్చిన స్లోప్ వచ్చిన ఏ కాంపోనెంట్ వాడాలి? tan కాంపోనెంట్ వాడతాం. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. ఇది స్లోప్ ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఇది అరెస్ట్ చేస్తాం, మనకి ఏ ప్లేస్ సరిపోద్ది కదా. నెక్స్ట్ వన్. ఇప్పుడు బేసిక్ థియరం ఆన్ డిఫరెన్షియేషన్. బేసిక్ థియరం ఆన్ డిఫరెన్షియేషన్. బేసిక్ థియరం ఆన్ డిఫరెన్షియేషన్. So, the first one is, what is the first derivative part is there? If the f of x is constant, f of x ఫంక్షన్ ఏమి ఇచ్చాము అమ్మా? కాన్స్టెంట్ ఇచ్చాం. దాన్ని c తో ఇండికేట్ చేస్తాం. కాన్స్టెంట్ ని ఎలా ఇండికేట్ చేస్తాం? c తో. ఇప్పుడు మనం దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. ఎందుకు? y be the function of x. కాబట్టి దీన్ని ఏం తీసుకుంటాం? y తీసుకోవచ్చా లేదా? y be the function of x. y వాల్యూ ఏమి ఇచ్చాం? c ఇచ్చాం. ఇక్కడ ఫంక్షన్ ఏంటి? కాన్స్టెంట్. ఇప్పుడు మనకి డిఫరెన్షియేషన్ ఎలా వాడతాం? విత్ రెస్పెక్ట్ టు dx by, అంతేనా? dy dx ఆఫ్ y కదా. dy dx ఆఫ్ y. ఇది డిఫరెన్షియల్ ఆపరేటర్, ఇది ఫంక్షన్. జాగ్రత్త చూడండి, ఇది మనం చేస్తాం. చేస్తే మనకేమొస్తుంది చూడమ్మా? dy dx ఆఫ్ y అంటే ఏముందమ్మా? కాన్స్టెంట్, అంటే c కదా. డిఫరెన్షియేషన్ ఎప్పుడైనా కాన్స్టెంట్ వస్తే దాని వాల్యూ ఏమవుతుంది? ఇట్స్ బికమ్ 0. దాని ఫార్ములా ఏంటమ్మా? dy dx ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, dy dx ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 0 వస్తుంది. మీరు ఎక్కడ తీసుకున్నా సరే ఎప్పుడైనా డిఫరెన్షియేషన్ కాన్స్టెంట్ తీసుకున్నామంటే దాని వాల్యూ ఏమవుద్ది? 0 అవుద్ది. ఎందుకు? చూపిస్తాను చూడండి. ఇప్పుడు కాన్స్టెంట్ అన్నాం, గ్రాఫ్ లో చూపిస్తాను. ఇలా వెళ్తుంది. ఓకేనా? ఇది స్ట్రైట్ లైన్, ఇది కాన్స్టెంటే కదా. ఇక్కడ ఏదైనా స్లోప్ ఉంది ఏంటమ్మా? స్లోప్ లేదు. స్లోప్ లేకపోతే మనకి చేంజ్ ఇన్ ఏమైనా వస్తుంది ఏంటి? చేంజ్ అవ్వనట్టే. చేంజ్ అవ్వట్లేదంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్స్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ ఎప్పుడు కాన్స్టెంట్ ఏమవుతుంది? 0. ఎందుకు 0 అవుతుంది అంటే చూడండి, ఇది ప్రతి దగ్గర ఫిక్స్డే కదా, అంతేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ tan θ తీసుకోండి. tan θ ఎప్పుడు 0 అవుతుందమ్మా? sin θ బై cos θ అంటే tan 0 దగ్గర కదా. అంటే 0 అంటే ఏంటి? ప్యారలల్ గా ఉన్నట్టే కదా. ఈ రెండు లైన్లు ఎలా ఉన్నాయి? x యాక్సిస్ తో కదా కంపేర్ చేస్తాను. x యాక్సిస్ కంపేర్ చేస్తే ఎలా ఉన్నాయి? ప్యారలల్ గా ఉన్నాయి. ప్యారలల్ గా ఉన్నాయి అంటే ఎంత యాంగిల్ వస్తుంది? 0 degrees. tan 0 వాల్యూ ఎంత? 0. ఎందుకు? స్లోప్ ని ఎవరు యూజ్ చేస్తామని చెప్పాం? tan కాంపోనెంట్ కదా. tan 0 వాల్యూ ఎంత అవుతుంది? 0నే కదా, అంతేనా? sin θ బై cos θ, sin 0 బై cos 0, 0 బై 1 అంటే 0నే కదా. కాబట్టి
ఇది కాన్స్టెంట్ గా ఉందంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ బికమ్ 0. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దీని మీద ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ ఇచ్చాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అనే ఫంక్షన్ ఇచ్చాను. ఏమి ఇచ్చాను? 2 అనే ఫంక్షన్, లేకపోతే 2 అనే ఫంక్షన్ ఇచ్చాను. 2 అనేది ఏంటి? నెంబర్, కాన్స్టెంట్ కదా. మనకి దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వై వాల్యూ కదా, 2 ఇచ్చాం. 2 ఇచ్చామంటే ఏమొస్తుందమ్మా? 0. ఎందుకు? కాన్స్టెంట్ కదా. 2 అనేది నెంబర్, ఇట్స్ ఎ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే ఏమొస్తుంది? 0. అలా కాకుండా దీని దగ్గర ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఏమని తీసుకుందాం? ఏ అని తీసుకుందాం. ఏ ఈజ్ ఏ కాన్స్టెంట్, అప్పుడు 2a మొత్తం కాన్స్టెంట్, అప్పుడు కూడా ఏమవుద్ది? 0. ఇలాంటి ఫంక్షన్స్ లో మనం ఏం యూజ్ చేస్తాం? డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ బికమ్ 0. ఓకే, ఇది ఫస్ట్ ఫార్ములా, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ బికమ్ 0. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా చూడమ్మా, చాలా జాగ్రత్తగా వినండి, ఎక్కువగా యూజ్ చేస్తాం. dx ఆఫ్ x పవర్ n ఫార్ములా. dx ఆఫ్ x పవర్ ఫార్ములా అంటే ఎలా రాస్తామంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1. x పవర్ n మైనస్ 1 చాలా ఇంపార్టెంట్. dx ఆఫ్ x పవర్ n ఇంటూ x పవర్ n మైనస్ 1. చూడండి, మళ్ళా ఇదంతా అయింది కదా, మళ్ళీ డిఫరెన్షియేషన్ దేనికి చేయాలి? dx బై x కూడా చేయాలి. అప్పుడు ఏమొస్తుందమ్మా? ఇదంతా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1 అయిపోతుంది కాబట్టి ఇదంతా చెయ్యాలి. ఎందుకు? ఇదంతా ఒక కాంపోనెంట్, అంటే ఇదంతా ఫంక్షన్, ఇదంతా చేసాం, మళ్ళీ బేసిక్ కూడా చెయ్యాలా లేదా? dx బై dx వస్తే ఏమొస్తుంది? 1 వస్తుంది కాబట్టి అందుకే రాయాలి. ఓకేనా? దీని నుంచి ఎలా చేస్తాం చూడండి, d బై dx ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఫర్ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. y ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 5x స్క్వేర్ ఉందనుకోండి. y ఈజ్ ఈక్వల్ టు 5x స్క్వేర్. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ చేసి చేయాలి. ఎందుకు? డైరెక్ట్ x స్క్వేర్ తీసుకోండి, డిఫరెన్షియేషన్ x స్క్వేర్ తీసుకోండి. y ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాం? ఫంక్షన్ x స్క్వేర్. దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. d బై dx ఆఫ్ x స్క్వేర్. చూడమ్మా, చాలా జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే, ఇక్కడ కోఎఫిషియంట్ ఏముంది? x ఉంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇదే ప్లేస్ లో y వస్తే ఏమొస్తుంది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? చూడండి, ఇప్పుడు మన ఫార్ములా ఏంటి? సేమ్ x పవర్ n ఫార్ములా లాగా ఉందా లేదా? అంటే n అంటే ఏముందమ్మా? 2 ఇంటూ బేస్ ఏముంది? x కాబట్టి x n మైనస్ 1. n అంత ఉందా? 2 మైనస్ 1 అంటే ఏమొస్తుందమ్మా? 2x వస్తుంది. ఇది ఎప్పుడు? ఇది ఈ రెండు సేమ్ గా ఉన్నప్పుడు, అంతేనా? కోఎఫిషియంట్ ఫంక్షన్ ఆ రెండు సేమ్ గా ఉన్నప్పుడు. అలా కాకుండా ఇదే ఫంక్షన్ నేను ఎలా ఇచ్చానంటే, చూడండి, ఏ స్క్వేర్ అని ఇచ్చాను. ఏమి ఇచ్చాను? ఏ స్క్వేర్. దాన్ని ఎలా చేస్తామో చూడండి, d బై dx ఆఫ్ ఏ స్క్వేర్. చూడండి, ఇక్కడ రెండు సేమ్ గా ఉన్నాయి. ఏంటి? ఇక్కడ x ఉంది, ఇక్కడ ఏ ఉంది, అంటే డిఫరెంట్ కదా. ఇలాంటి కేసులు ఎలా చేస్తామని చూడండి. ఫస్ట్ x పవర్ n ఫార్ములా చేసేయాలి, n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఇంకా ఈ రెండు డిఫరెన్స్ కాబట్టి దీనికి కూడా ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ అంటే dA బై dx. ఓకేనా? dA బై dx. ఇక్కడ ఏమైంది? x కాబట్టి dx బై dx 1 అయిపోతుంది కాబట్టి రాయడం లేదు. అదే ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ వేరియబుల్ అనేది ఇంకోటి ఉంది, కోఎఫిషియంట్, అంతేనా? ఇక్కడ దేంతో చేస్తాను? x తో చేస్తాను, కానీ డిఫరెంట్ కదా, అంటే dA బై dx. దీన్ని చేస్తూ ఉండాలి ఇంకా అలాగే. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేది అక్కడే. ఇది సెకండ్ ఫార్ములా. ఇప్పుడు అర్థమైంది కదా. నెక్స్ట్ వన్, నెక్స్ట్ అనదర్ ఫార్ములా చూద్దాం. అనదర్ ఫార్ములా ఎలా చేస్తామంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడే చెప్పాం కదా, సేమ్ అదే తీసుకుందాం, 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ తీసుకుందాం. 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్. అప్పుడు ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తామో చూడండి, d బై dx ఆఫ్ y, అంతేనా? అప్పుడు ఏమొస్తుంది? d బై dx ఆఫ్ y అంటే ఏముందమ్మా? 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఇలాంటి కేసులో మనం ఎలా చేయాలంటే, ఫస్ట్ ఫార్ములా గురించి చెప్తాం కదా, y ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ ఎక్స్ పవర్ n ఫార్ములా తెలియాలి.
ఇలాంటి కేసులో వస్తే ఏం యూజ్ చేస్తాం, y ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఎక్స్ పవర్ ఎన్. ఇలాంటి కేసులు ఎలా చేస్తామో చూపిస్తాను. తర్వాత ఎగ్జాంపుల్ ఇచ్చేద్దాం. ఓకేనా, డివై డిఎక్స్ ఆఫ్ సి ఇంటూ ఎక్స్ పవర్ ఎన్, కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్. ఎప్పుడు ఎలా ఇచ్చినా సరే కాన్స్టెంట్ ని బయటికి తీసుకురావాలి. ఇది ఒక్క సింగిల్ కాన్స్టెంట్ లేదు కదా, సింగిల్ కాన్స్టెంట్ ఉంటే జీరో అయిపోతుంది. ఇక్కడ ఇంకో వేరియబుల్ ఉందా లేదా, కాబట్టి కాన్స్టెంట్ ని బయట తీసుకురావాలి. సి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. అప్పుడు మనకి డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా చెప్పాం కదా, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ అంతే. కాన్స్టెంట్ బయట తీసుకొచ్చి డిఫరెన్షియేషన్ ఎక్స్ పవర్ ఎన్ చేయాలి. ఇక్కడ కూడా అంతే, కాన్స్టెంట్ బయట తీసుకురానమ్మా, బయట తీసుకొస్తే ఏమవుతుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు చేయండి, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. 2 మైనస్ 1 అంటే 1 కదా, అంటే ఎంత వస్తుంది 10x. 5 ఇంటూ 2 10x వస్తుందా లేదా. ఇది ఒక మెథడ్. ఈ మెథడ్ యూజ్ చేసుకొని మనం చేస్తాం. ఓకేనా, ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ అనదర్ ఫార్ములా చూద్దాం. అనదర్ ఫార్ములా ఏంటంటే టర్మ్స్ అమ్మ. టర్మ్స్ యూజ్ చేసి ఎలా చేస్తాం అనేది చూద్దాం. టర్మ్స్ యూజ్ చేసి ఎలా చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. టర్మ్స్ ఎలా చేస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 2 ఉంది. ఓకేనా, ఇప్పుడు టర్మ్స్ ఇచ్చాడు అంటే ప్లస్ మధ్యలో ఉన్నాయి అంటే టర్మ్సే కదా. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి. ఇప్పుడు ఎలా చేస్తాం, dy బై డిఎక్స్ ఆఫ్ y ఫంక్షన్. ఇప్పుడు ఎలా చేస్తాం, dy బై డిఎక్స్ ఆఫ్ y ఫంక్షన్ అంటే ఏమొస్తుందమ్మా, 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 2. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్ కి సపరేట్ గా యూజ్ చేస్తాం. dy బై డిఎక్స్ ఆఫ్ 3x స్క్వేర్ ప్లస్ dy బై డిఎక్స్ ఆఫ్ 4x ప్లస్ dy బై డిఎక్స్ ఆఫ్ 2. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ c ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఉంది కదా, 3 బయటికి తీసుకురండి. ఇప్పుడు ఏమొస్తుంది, dy బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 కాన్స్టెంట్ ఉంది అంటే dy బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ dy బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే ఏం చెప్పాం, జీరో కదా, కాబట్టి అది జీరో అయిపోతుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఏమైంది, జీరో. చూడండి దీన్ని ఎలా చేస్తాం, ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. 2 మైనస్ 1 అంటే 1 కదా, ప్లస్ 4 ఇంటూ డిఎక్స్ బై డిఎక్స్ అంటే 1 కదా. ఓకే, ఇప్పుడు ఏమొస్తుందమ్మా ఫైనల్ గా ఆన్సర్ 3 ఇంటూ 2 ఇక్కడ రాస్తుంది 6x ప్లస్ 4 వచ్చిందా లేదా. ఇలా చేస్తాం. టర్మ్స్ ఎప్పుడు ఇచ్చినా ఏం చేస్తాం, సపరేట్ గా చేసి డిఫరెన్షియేషన్ చేస్తాం. అది ఏ మెథడ్ లో ఉందో ఏంటి అనేది యూజ్ చేసుకొని మనం ఫాలో అవుతాం. ఓకేనా, ఇది బేసిక్ థియరమ్ ఆఫ్ డిఫరెన్షియేషన్. వీటిని ఏమంటామంటే బేసిక్ థియరం, అంటే బేసిక్ ఫార్ములాస్ ఎలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే రూల్స్ ఫర్ డిఫరెన్షియేషన్ ఎలా యూజ్ చేయాలి, చైన్ రూల్ ఎలా యూజ్ చేయాలి అన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఇఫ్ యూ like the video, you can subscribe and share it. Thank you.